రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 2 సంవత్సరాల 3 నెలల కావస్తున్న నేపథ్యంలో అటు స్థానిక సంస్థలు, ప్రాదేశికాలు, మున్సిపాలిటీలు కాల పరిమితి ముగిసిపోవడంతో ఈరోజు ఎన్నికల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అధికారులందరూ కూడాను అన్ని స్థానిక సంస్థలు, ప్రాదేశికాలతో పాటు కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. కాకపోతే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్కి మాత్రం గత 16 ఏళ్ళుగా ప్రత్యేక అధికారుల పాలనలో పాలనా దక్షత లేనటువంటి ఒక పరిస్థితి నెలకొనుంది. కేవలం 36 వార్డులతో ఉన్న మున్సిపాలిటీని 50 డివిజన్లుగా విభజించి కార్పొరేట్గా అప్గ్రేడ్ అయితే చేశారు. కానీ ఎన్నికలు నిర్వహించడం మాత్రం ఏవైతే 7 పంచాయతీల విలీనం ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియలో ఉన్న లోపాలు ఇప్పటికి కూడాను కార్పొరేషన్ ప్రజలకి పాలనా దక్షతను మాత్రం దూరం చేసుకుందని చెప్పుకోవచ్చు. 2010లో కాల పరిమితి ముగిసినప్పటి చైర్మన్ ఎవరైతే మీ పద్మావతి ఉన్నారో ప్రస్తుతం ఆమె మాత్రం ఆ రోజు ఈ విలీన ప్రక్రియలో ఈ 7 పంచాయతీల విలీనం ఏ విధంగా జరిగింది, రేపు ఎన్నికలు కనుక జరిగితే శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎన్నికలు జరిగే అవకాశం కనుచూపు మేరలో కనిపిస్తుందా లేదని ఆమెను అడిగి తెలుసుకున్నాం. చూస్తే కనుక మీరు చిట్ట చివరి మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటికే ఈ 7 పంచాయతీల విలీనం అభిప్రాయానికి అనుగుణంగానే జరిగిందా? అంటే మనము చేయడానికి పరిస్థితులు ఏంటంటే విస్తరణ చేయడం వల్ల అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ఎలివేషన్ అన్నది జిల్లా హెడ్ క్వార్టర్కి ఉంటుంది. ఆ గ్రామాలకు కూడా మంచి సదుపాయాలు ఏర్పాటు చేయొచ్చు. విస్తరణ అన్నది అవసరం, మంచిది కూడా అన్న ఉద్దేశం, మంచి భావంతో చేయడం జరిగింది. అంటే ఈ చేసే క్రమంలో ఆ పంచాయతీ సర్పంచులతో చేశారా, లేక సంప్రదించకపోతే పంచాయతీ సర్పంచులు ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం? అంటే అప్పటికి మేము కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల వాళ్ళు సర్పంచులు కొంతమంది టీడీపీ ఉండడం వల్ల మేము చేసిన ప్రతి పనిని వ్యతిరేకించాలన్న ఆలోచన తప్పితే అది విస్తరణ వల్ల ఎవరికి నష్టం లేదు, అందరికీ ప్రయోజనం కూరుతుంది, ప్రజలు కూడా సేఫ్గా ఉంటారు, అన్ని హంగులు సమకూరుతాయి, అన్ని రహదారులు కానీ అన్ని వాల్యూస్ కూడా పెరుగుతాయి అన్నది వాళ్ళు ఆలోచించకుండా మనం చేసింది నెగిటివ్గా చేయాలన్నది వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే డే 1 నుండే ఈ వివాదానికి బీజం పడింది. అప్పటి నుండి 16 ఏళ్ళుగా ఈరోజు ఈ వివాదం మాత్రం అలా సాగుతూనే వస్తుంది. కానీ ఎక్కడ సమస్యకు ఒక పరిష్కారం దొరికే అవకాశం కనిపించట్లేదు. పాటు మీరు ఏ సదుద్దేశంతోనైతే ఆ 7 పంచాయతీలు విలీనం చేశారో అప్పటి నుండి ఇప్పటి వరకు కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ నిధులతో మౌలిక సదుపాయాలు ఆ పంచాయతీలు కూడా పొందుతున్నారు. అయినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు మీతో పాటు నడిచే పరిస్థితి? మరి అదే పెద్ద సమస్య అండి 16 సంవత్సరాల నుండి. సరే, గతంలో జరిగిపోయింది, వదిలేయండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్నికల ముందు వాళ్ళు ఏం చెప్పారు? తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్పింది? మేము రాగానే ఎన్నికలు పెడతాం, కార్పొరేషన్ పెడతాము, ఎన్నికలు పెట్టి ప్రజల ముందుకు మళ్ళీ వస్తాం అన్నారు. మరి ఈ రోజుకి ఆ మాట నిలబెట్టుకోలేదు. రెండోది, హెచ్చర్ల ఎమ్మెల్యే ఏం చెప్పారు? కుశాలపురం, తోటపాలెం తీసేయండి అని చెప్పి గవర్నమెంట్లో ప్రతిపాదన పెట్టారు. పోనీ అది తీసేయండి, వద్దన్న వాళ్ళు తీసేయండి, ఉన్న వాళ్ళతో ఎలక్షన్లు పెట్టండి అనే మేము చెప్తున్నాం. అది జరగడం లేదు. కానీ ఇప్పుడు 7 పంచాయతీలు 5 పంచాయతీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఆ ప్రజాప్రతినిధులు న్యాయస్థానం ఆశ్రయించారో వాళ్ళు మాత్రం విత్డ్రా అవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఆ 2 పంచాయతీలు ఆయన కోరిక మేరకు తీసేస్తే ఈ కార్పొరేషన్ తాలూకు స్థాయి దిగజారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఓట్లు కావచ్చు, పాపులేషన్ బేస్గా డివిజన్ బైఫర్కేషన్ అయిన నేపథ్యంలో అటువంటి ఒక టెక్నికల్ ఆటంకం కనిపించేవారు ఏమున్నదండి. అసలు యాక్చువల్గా మనకు ఉన్న 36 డివిజన్లనే 50 డివిజన్ల కింద ఏర్పాటు చేసి ఒక ప్రతిపాదన కార్పొరేషన్గా చేయడం జరిగింది. అందులో కూడా తప్పులేదు, అనుకున్నంత పాపులేషన్ ఉన్నారు. ఆ గ్రామాలు పంచాయతీలు కలిసినా కలవకపోయినా ఎన్నికలు చేయాలనుకుంటే మాత్రం ఈజీగా చేయొచ్చు. మరి ఎందుకు చేయడం లేదన్నది ఇప్పుడు నేటి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ప్రత్యక్షంగా మీ సమక్షంలోనే ఆ 7 పంచాయతీల విలీనం ప్రక్రియ తంతు ముగిసింది. ఆ రోజు ముగిసిన క్షణం మళ్ళీ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీకి కానీ ఈరోజు పాలనా దక్షత లేని ఒక పరిస్థితి ఉంటుంది అన్నట్టు ఆ రోజు ఏమైనా అనుమానం వచ్చిందా? మాకు ఆ రోజు రాలేదండి. అంటే అభివృద్ధి అంటే అందరూ సహకరిస్తారు, ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశం మీదే మనం చేస్తున్నాము. ఎవరు వ్యతిరేకించడానికి ఇందులో లేదన్న ఆలోచన మీదే ఒక మంచి దృక్పథంతో మనం చేయాలనుకున్నాము.
కొంతమందికి నచ్చలేదు, కోర్టుకి వెళ్ళారు. ఎప్పటికీ విత్డ్రా అవ్వకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది. ప్రజలు కూడా ఎన్నికలు కోరుకుంటున్నారు. లోకల్ బాడీస్ ఎన్నికలు జరిగినట్లయితే అందరికీ అందుబాటులో ఉన్న లీడర్స్ ఉంటారు కనుక వాళ్ళకి కూడా ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించే దిశలో ఆ నాయకులు వెళ్తారు. అదే ప్రజలు ఎప్పుడైనా కోరుకుంటారు. ఇలా కాకుండా ప్రజలకి ఇబ్బందులు పెట్టాలన్న ఆలోచన అయితే ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు. కానీ ఆ రోజు ఆ నిర్ణయం తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పంచాయతీలకు మళ్ళీ ఎన్నికలు జరిగాయి. అప్పుడైనా కూడా కనీసం ఈ న్యాయస్థానానికి వెళ్ళే ప్రక్రియలో ఆ పంచాయతీలను విడిచిపెట్టి ఏవైతే 2016లో కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినటువంటి శ్రీకాకుళం కార్పొరేషను ఆ పంచాయతీ ఎన్నికలకి కోర్టు ఆదేశాల మేరకు జరిగేది. మరి అప్పుడైనా కూడా దీన్ని ఎన్నికలు జరిపించేందుకు ప్రయత్నం చేయడంలో తెలుగుదేశం పార్టీ వైఫల్యం. ఎప్పుడైనా ఎన్నికలు జరపాలి అన్నటువంటి సంకల్పం చేయాలి ఏ ప్రభుత్వం అయినా. నేడు ముఖ్యంగా మాట ఇచ్చి ఎన్నికలకు వెళ్ళారు కనుక తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా ఎన్నికలుగా పూనుకొని ఎన్నికలు జరిపించే విధంగా ముందుకి డెసిషన్ తీసుకోవాలి. అనే డెసిషన్ కూడా టెక్నికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్లో ఈరోజు మేము పంచాయతీలకే పరిమితం అవుతాం, మేము కార్పొరేషన్ కలవని తేల్చి చెప్తున్నటువంటి ఆ పంచాయతీని పక్కన పెడితే లోపభూయిష్టంగా జరిగినటువంటి డివిజన్ బైఫరికేషన్ ఏదైతే దాంట్లో ఓట్లు కావచ్చు, పబ్లిక్ పాపులేషన్ బేస్ ఇవి ఆటంకంగా నిలిచేటట్టు పరిస్థితి ఉందని చెప్పేసి కూటమి నాయకులు కూడా చెప్తున్నారు. ఏం లేదండి, ఇప్పుడు విత్డ్రా అవ్వాలనుకుంటే అవ్వచ్చు, అవ్వకపోతే అవి విడిచిపెట్టేయండి, మిగతా వాటితో ఎన్నికలు జరపండి. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ కార్పొరేషన్ పాపులేషన్ తగినంత ఉంది, మరి దేనికి జంకుతున్నారు? వద్దన్న వాళ్ళని వదిలేయమనే చెప్తున్నాం మేము ముందు నుండి కూడా. అందుకు శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వార్డులనైనా డివిజన్ల కింద ఏర్పాటు చేసి చేయమనే కోరుతున్నాం. ఎప్పుడూ మేము ఎన్నికలకైతే సిద్ధమండి. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉంటుంది కనుక ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజలకు మేలు జరగాలి, వారి సమస్యలు తీరాలన్న ఉద్దేశం మీద మేమైతే ముందుకు నడుస్తాం. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేము అయితే సిద్ధంగా ఉన్నాం. అది కానీ ఈ ఆటంకాలు అధిరోహిస్తారా? రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక మాజీ చైర్పర్సన్ చెయ్యాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఏది నిర్ణయిస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో, ఎన్నికల వాగ్దానం నిలబెట్టుకుంటారో లేదో ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఏదైనా మేము సిద్ధంగానే ఉన్నాం. ఎన్నికలు జరగాలని ప్రజల పక్షాన నుండి 100% ఎన్నికలు జరగాలని మేమైతే కోరుకోవడం జరుగుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం 2010లో కాల పరిమితి ఏదైతే అప్పటిన్నటువంటి కౌన్సిల్ కాలపరిమితి ముగిసిపోయిన తర్వాత అప్పటికే 7 పంచాయతీల విలీనంతో ఆ రోజు బైఫర్కేషన్ ప్రక్రియ జరిగింది. 36 వార్డులుగా ఉన్నటువంటి మున్సిపాలిటీ 50 డివిజన్లుగా బైఫర్కేషన్ అనంతరం కార్పొరేషన్గా స్థాయి కూడా పెరిగింది. కాకపోతే 16 ఏళ్ళుగా పరిపాలనా దక్షత లేనటువంటి శ్రీకాకుళం కార్పొరేషన్లో ప్రస్తుతం జరగబోనున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈ కార్పొరేషన్ ఎన్నికలకి కావాల్సినటువంటి అన్ని ఆటంకాలను అధిరోహించి ఎన్నికలు జరుగుతాయా లేదన్నట్టు అనిశ్చితి నెలకొంది. కాకపోతే కూటమి ప్రభుత్వం మాత్రం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కంటెస్ట్ ప్రస్తుతం ఎమ్మెల్యే తాను గనక గెలిస్తే 6 నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరిపిస్తానన్నారు. 2 ఏళ్ళ 3 నెలలు కావస్తాను కూడా ఇప్పటికీ ఈ ఏవైతే ఆటంకాలు అధిరోహించడంలో మాత్రం వాళ్ళ వైఫల్యం. రేపు మున్సిపల్ ఎన్నికల్లో శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే మాత్రం తాము మాత్రం సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు పంచాయతీల వినయంలో మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించి మా నిర్ణయాన్ని మాత్రం ఈరోజు తప్పుపట్టారు. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు విలీనమైన 7 పంచాయతీలు కూడా శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేషన్ నిధులతో శరవేగంగా అభివృద్ధికి ఎంతకన్నా దోహదపడింది. మా ఆశయం అయితే సిద్ధించింది, కానీ వారి ఆటంకాలే ఎన్నికలకి ఆటంకంగా నిలిచి ఈ రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ నిలబెట్టుకుని నాటి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం శ్రీకాకుళం కార్పొరేషన్ అభివృద్ధికి ఎప్పుడూ దోహదపడి ఉంటాం, ఎన్నికలు జరగాలని తాము కూడా ఆకాంక్షిస్తుందని చెప్పి స్పష్టం చేస్తున్నాం. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం అప్పట్లో ఆటంకంగా నిలిచింది. ఇప్పటికైనా ఆటంకాలు తొలగించి కార్పొరేషన్లో ఎన్నికలు జరిపిస్తారా, పాలనాధ్యక్షులు అందుబాటులోకి తెస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.